మీరు మాట్లాడేది ఏమి అసలు బాలేదు, కానీ ఇంట్లోకి చొరబడ్డం అంత సులువైన పని కాదు. చెప్పట్లు అలాగైతే నన్ను చూస్తే కరోనాలా అనిపిస్తాయి. మనమందరం కలిసి అప్పడాన్ని బుక్కలు చేద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. నిజంగా ఇవ్వబోయేది లేదబ్బా, కవిత్వం చెప్పానంతే. పూర్తిగా విను, మిత్రులందరం కలిసి అప్పడాన్ని ముక్కలు చేద్దాం. మీ ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. క్షమించాలి కవిరాజా, ఇప్పుడు మీ బ్యాడ్ టైం మొదలయ్యింది. ఇది కవిత కాదు, ఐడియా. ఇప్పుడు చూడు. ఇలాగంతా చక్కలి గింతలు పెట్టద్దయ్యా. నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఆగండి. నువ్వు అందగెత్తివి, సుందరాంగివి, అందమైన చూసి అసూయపడుతుంది, కానీ నువ్వు కిట్టి కాదు. అదే ప్రిట్టి. ఫ్లవర్స్ తీసుకో. ఈ బొమ్మ చాలా బాగుంటుంది. ఎవరు ఎక్కువసేపు పైన ఎగురుతారో ఖచ్చితంగా వాళ్ళు కింద పడతారు. పెట్రోల్ అయిపోతే ఏంటి అనుమానం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నీకెలా తెలిసింది? ఈ ఏరియాలో సన్నీ అనేవాడు ఎవడు? ఇంకొక సన్నీ. నేనే మొదటి సన్నీ, రెండో సన్నీ వాడే. స్టంట్ చేసేది నేను, క్రెడిట్ ఏమో వాడికా. సరిగ్గా చెప్పారు. ఈ రోజు క్రెడిట్ తీసుకున్నాడు, రేపు క్యాష్ తీసుకుంటాడు. ఆ తర్వాత మీ పేరు మీద ఉన్న ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని లాగేసుకుంటాడు. ఆ తర్వాత మీరు నడి రోడ్డు మీదకి వస్తారు. కానీ మేము నీకు అలా జరగనివ్వం. నువ్వేం టెన్షన్ అవ్వకు. సరే సన్నీ, మా ఏరియాకు చెందిన సన్నీ ఇదంతా చేస్తున్నాడని నీకెలా తెలుసును? ఇంటర్నెట్ ద్వారా. కానీ ఇంటర్నెట్ సన్నీ నువ్వే కదా. అరే, ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసి తెలుసుకున్నాను. నమస్కారం, అందరినీ నా ఇక్కడికి రా న్యూస్ కి ఆహ్వానిస్తున్నా. నేను ఇప్పుడు మీకు చూపించే న్యూస్ మీ బుర్రని ఫ్యూజ్ చేస్తుంది. ఆకాశం ఎత్తు నుండి భూమి లోపల వరకు ఎగిరే సన్నీని, నేను ఇవ్వబోయే ఇంటర్వ్యూ అనే చింతపండుని మన స్టూడియోని సాంబార్లో కలుపుతా. ఎవ్రీవన్, నేనే సన్నీ. தள்ளி போங்க, டெம்போவோட பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சு. தள்ளி போங்க. இந்த டெம்போ அது இஷ்டத்துக்கு ஓடுது. ஆனா அத கண்ட்ரோல் பண்றது ரொம்ப கஷ்டமா இருக்கும். என்ன புரிஞ்சுதா? அத நான் தடுத்து நிறுத்துவேன். எல்லாரும் சாப்பாட்டுக்கு எதிரிகளா இருக்காங்க. மறந்துங்க, நான் கண்ட்ரோல் பண்றேன். அட பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சுப்பா. தள்ளு. அடடா, இடிக்க போகுதே. அனி, லெஃப்ட்ல சின்ன ரோட் இருக்கு, அதுல திரும்பு.
உனக்கு சிரிப்பு வருதா? நீ உண்மையிலே தைரியசாலி, திறமையானவன், மூலக்காரன். அதெல்லாம் இல்ல, எனக்கே தெரியும். உனக்கு இருக்கு பெருசு இருக்கு. நீ இன்னைக்கு எத்தனை பேரை காப்பாத்திருக்க தெரியுமா? சபாஷ். நானா காப்பாத்தினேன், அதுவே எனக்கு தெரியாது. కొట్టుపట్టేశారు అయినా సరే దాన్ని చేజిక్కించుకుంటారు. అరే కట్క ఎక్కడికి పోయింది? ఆశపడ్డాడంటే అది వాడికి దక్కాలన్నది ముఖ్యమైన విషయం కాదు. ఇలా చూడు, నువ్వు నీ సమస్య చూసుకో, నేను ఎందుకు వచ్చాను ఆ పని నేను చూస్తాను. నాకు అది కావాలి. ఇదేమి ఖడ్గం కాదయ్యా, ఇది ఎర. కానీ నా బాడీ గార్డ్స్కి ఖడ్గం ఉంది. అటాక్! నేను ప్రశాంతంగా కూడా తిన్నవురా. ఒకసారి నాతో తలబడి చూడు. అవును, మీ పోలీసు వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అని అదేంటంటే నా తల మీద నీళ్లు పోసి నీళ్లు తీసుకురామంటావా? నీళ్ళు లేకుండా గోడల మీద దుమ్ము పోదు కదా. సరే, నేను చెప్పాలనుకున్నది విను. అది ఏంటంటే ఈ రోజు గోడలంతా క్లీన్ చేయమని చెప్పి మేడం నాతో చెప్పారు. సరే, అది వదిలేసాయి. ఈ రోజు మన సరే, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది తనకి? ఎలా ఉన్నావు నువ్వు? అరే రే, నాతో మాట్లాడడానికి నీకు టైం కూడా ఉందా ఏంటి? సమయం ఎవరి దగ్గర ఉండదు కిట్టి, మనమే సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు తెలివైన వాళ్ళ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను ఎంతో తెలివైన వాడిని, అందుకే నేను ఎప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటాను. ఈ అడ్వైస్ ఫ్రీయా లేదా దీనికి కూడా డబ్బులు ఇవ్వాలా? అరే ఎందుకని ఇంతలా కోపడుతున్నావు? అసలు ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? డాక్టర్ బాలు ఇంటికి పెయింట్ వేయాలని మీరు చెప్పినందువల్ల ఆన్లైన్ లో బ్రష్ పెయింట్ మీకు కొనిచ్చాను. నేను మీకు హెల్ప్ చేస్తే కనీసం మీకు నాతో మాట్లాడడానికి టైం కూడా లేదా? అందువల్ల ఈ రోజు నుంచి ఏం లేదు. ఇక మీదట మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోబోతున్నాను. ఉంటాను. சுயநலவாதி, சோம்பேறி, உதவாக்கற. அந்த மாதிரி தான் நான் எல்லாருக்குமே தெரிவேன். அதுல உனக்கு எந்த சந்தேகமும் வேண்டாம். இதத்தானே நீ சொல்ல நினைக்கிற? இல்ல, நான் என்ன சொன்னனோ அது சரியா தான் சொன்னேன். நீ அந்த மாதிரி தான். ஃப்ரூட்ஸ் கேளுங்க, தள்ளுறதுக்கு பலம் வேணும். அதுக்கு கொஞ்சம் ஃப்ரூட்ஸ் சாப்பிட்டுக்கலாமே. இங்க வா, இந்த ஃப்ரூட்ஸ் நோயாளிகளுக்கு ஒன்ன சாப்பிட்டா கூட ஒன்னு அடிச்சடி நோயாளி ஆக்கிடுவேன். அப்புறம் இதே ஃப்ரூட்ஸை வாங்கிட்டு வருவேன். காரை ரிப்பேர் பண்ணிட்டீங்க, அதை நீங்க சரி பண்ணி கொடுக்கணும். ஆகட்டும், தள்ளுங்க. முதல்ல நீ தள்ளு. இந்த தேவையில்லாத வேலையை செய்யறதுக்கு என்கிட்ட டைமே இல்ல. அச்சோ, நான் பெரிய தப்பு பண்ணிட்டேனே. என்ன தப்பு? இதுலதான் சந்தோஷமே. நான் செஞ்சது சரியில்லை. இல்ல, நீ சரியா செஞ்சிருக்க. இந்த ஏஞ்சல் சொல்றதெல்லாம் நீ கேட்காத. நம்ம சொந்தங்களுக்கு கஷ்டத்தை கொடுக்கிறது நல்லது இல்ல ஹனி. எங்க கிட்டே லைசென்ஸ் கேக்குறியா? காப்பாத்துங்க.
ஹனி காப்பாத்து. ஏய், ஹனி எதுக்கு காப்பாத்தணும்? ஹனி என்ன அவங்களுக்கு சொந்தக்காரங்களா என்ன? இல்ல உயர்ந்தவரு வளர்ந்தவரு பண்பாடு உள்ளவரு அதெல்லாம் கிடையவே கிடையாது. இது எல்லாத்துக்கும் நீங்க ஆப்போசிட்னு சொல்றேன். இன்ஸ்பெக்டர் மேலே கை வச்சு கூட்டுறதுக்கு எங்க கிட்ட இருந்து நீங்க தண்டனையை கண்டிப்பா வாங்கியே ஆகணும். ஜோர்தார், அந்த எலும்பை விட்டு இல்ல அவங்க எங்க எலும்பை உடைச்சிருவாங்க. என்ன புரிஞ்சுதா? சாரி, நான் எழும்பெடுக்க போயிட்டேன். உங்களுக்கு ஒண்ணு ஆகலையே, நீங்க நல்லா தானே இருக்கீங்க? நல்லா இருக்கேன் பசங்களா. உங்க எல்லாரும் మిక్సీలో వేసిన మిరపకాయ నలగలేదు. ఆ దొంగ నా దగ్గర ఉన్న కార్ని దొంగలించుకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టకండబ్బా. నీ దగ్గర దొంగిలించింది శేఖర్. వాడు ఫంకు పెంచాడు. కార్ని ట్రైల్ వేస్తానని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అసలు తిరిగి రాలేదు. తెలివైన వాళ్ళు, అపారమైన వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు. థ్యాంక్ యూ. కానే కాదు, ఇందులో మీరేది కాదు. ఒకడు మీ దగ్గర నుంచి కార్ తీసుకెళ్లిపోయాడు, మీరేమో కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏమీ చేయలేదు? అవునవును, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అవునబ్బా, ఏ ఉపయోగం లేదు. నేను కూడా పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాను. ఇన్స్పెక్టర్ పాండా టీవీని పోగొట్టుకుని కూర్చున్నారు. తను ఈ సిటీ మొత్తాన్ని దోచుకుంటున్నాడు. ఎవరు? శేఖర్ లేదా ఫంకా? ఇద్దరు కాదబ్బా, తను వేషం మార్చుకుని అందరి దగ్గర దోచుకుంటున్నాడు. నా దగ్గర అమ్మాయిలాగా వేషం వేసుకుని దొంగలించాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? అరే నేను ఏడుస్తున్నానబ్బా. అవునవును, తెలివైన వాడే ఎదురుగుండా నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఎదురుగుండా ఉండి ఫోన్ చేయాలి. అవునబ్బా, OMX లో పాత వస్తువులు ఎక్స్చేంజ్ అని పెట్టండి. ఇంకా తనే ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత వస్తువులన్నీ తీసుకుని మాయమైపోతాడు. మీరు ఇంత తెలివైన వాడు ఎలా మోసపోయారు? తమ్ముడు, ఇక్కడ చూడండి, ఎవరు నాకు నేమ్ ప్లేట్ చేసి పెట్టారా? వచ్చి త్వరగా చూడండి. నువ్వేమన్నా మూర్ఖుడివా? కాదు కాదు, నేను కాస్త గాడిదలాంటి. అదే వాళ్ళు ఇలా నేమ్ ప్లేట్ లో రాస్తారు. మీరే వీరికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పండి, లేదా నేను నచ్చ చెప్పాను అనుకోండి. తర్వాత వాడు బాధపడాల్సి ఉంటుంది. డాంకీ, ఇదేమి నేమ్ ప్లేట్ కాదు. ఎవరో ఒకరు నిన్ను ఎగతాళి చేసి రాశారు. నేను డాంకీ అని రాశారా? డాంకీ. అవును, నేను ఒక గాడిదనే కదా. నువ్వు డాంకీవే కాదు, మూర్ఖుడు కూడా. బుర్ర లేని వాడివి, బుద్ధి లేని వాడివి. నీకు అనిపిస్తోంది, కానీ నేను అటువాడిని కాదు కదా. నువ్వు అంతే. నేమ్ ప్లేట్ చిన్నదిగా ఉంటుంది. ఎవరో ఈ గోడ మీద రాసి వెళ్ళారు. ఏంటిది, గోడ మొత్తం పాడు చేసేశారు. ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేసి తీరాలే. అది కూడా జోరుదారు చేయాలి. నేనెందుకు చెయ్యాలయ్యా? ఎందుకంటే నువ్వే ఈ పని చేస్తావు. ఇది గనక నువ్వు పెయింట్ చేసావు అనుకో, ఆ టైం నీ టైం అవుతుంది. బ్రష్ కూడా నీదే, పెయింట్ కూడా నీదే. మన వాళ్ళ కోసం చేసే సంతోషం ఉందే, అది ఇంకెందులోనూ దక్కదు. ఏంటి అనుమానం? వీళ్ళు చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నారు. ఇది పొగడే సమయం కాదు, వాళ్ళని పట్టుకునే సమయం. ఏంటి అనుమానమా? ఇందులో దొరకకండి. ఎంత పని చేసావు? తెగిపోయిన గాలిపటంలా మమ్మల్ని ఇలా ఎగిరేసేసావే. ఏంటి అనుమానం? నీ కంటికి ఎక్కడ గాలిపట కనిపిస్తోంది? వాడు పారిపోతున్నాడయ్యా.
నువ్వు పోపటివి నువ్వు ఎగరగలవు, ఎగురుకుంటూ వెళ్ళు. బ్రో, ఇల్లు వచ్చేసింది, పద లోపలికి వెళ్ళిపోదాం. అంతా సవ్యంగా చేయండి. తప్పకుండా మా సొంత ఇల్లు అనుకుని అన్ని పనులు చేసేస్తాం. అయ్యా బాబాయ్, మీరు పనివంతులు, జాగ్రత్త పరులు, కట్టుబాట్లు తెలిసిన వారు. కానీ మీరు అసలు పెయింటర్సే కాదు, మీరు ఒక ఆర్టిస్ట్. అరే చాలు చాలు, ముందు పెయింటింగ్ పని మొదలెట్టండి. బెడ్రూమ్ నుండి ప్రారంభిస్తాం. లేదు, డ్రాయింగ్ రూమ్ నుంచి మొదలు పెట్టండి. ఇది చాలా పెద్ద ఇల్లు. మేము పెయింట్ కాస్త తక్కువగానే తీసుకొచ్చాం. మేము ఇక్కడ పెయింట్ వేస్తూ ఉంటాం, మీరు వెళ్ళి పెయింట్ ని కొనుక్కొచ్చేయండి ప్లీజ్. ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పెయింట్ తీసుకురావాలా? నువ్వెందుకు వెళ్ళి సున్నం కొనాలి? ఎందుకంటే జోర్దార్ పెయింటింగ్ వేస్తాడు, ఒప్పటి పెయింటింగ్ డబ్బాని ఎత్తలేడు. ముఖ్యంగా హనీ ఎలాంటి పెయింటింగ్ తీసుకొస్తాడో తెలియదు, ఎందుకంటే తను డాంకీ కదా. నేను బుద్ధులేని డాంకీని కాదు, ఒట్టి డాంకీనే. అరే ఏంటబ్బా, ఇది అసలు తెరుచుకోవడం లేదు. అరే సారీ, నేను క్లీన్ చేస్తాను. శుభ్రం అవ్వకపోతే బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? చిలకను గుర్తించాలంటే ఈ కలరే. గుర్తింపు లేకపోతే చిలక అసలు మర్యాదే ఉండదు. కానీ నువ్వు నన్ను కలర్ గా మార్చేసావుగా. వెళ్ళి స్నానం చెయ్యి. నీళ్లతో కడిగితే ఈ పెయింట్ మార్కులన్నీ కూడా పోతాయి. చందమామపై మట్టి జుమ్మి బాధపడేటట్టుంది. ఏంటి అనుమానమా? నేను పట్టుకున్నాను. పడుకో, నేను నిన్ను లేపుతాను. నడి రోడ్లో మీరు ఏం పని చేస్తున్నారు? హలో మేడం. ఏంటి బన్నీ ఇది? జోర్దార్ ఎందుకని ఫోన్ తీయడం లేదు? అక్కడ ఏ సమస్య లేదు కదా? అవును మేడం, తను ఎక్కడో ఇరుక్కుపోయాడు, అందుకే ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాడు. సరే, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బాగా విను. పెయింటర్స్ ని ఎవరో బాగా కొట్టారట. అందువల్ల వాళ్ళు ఈ రోజు పెయింట్ చేయడానికి రాలేరట. మౌనం, ఇది ఎందుకన్నా అసలు విరగడం లేదు? ఒక విషయంలో అదృష్టం లేకపోతే దానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది ఖచ్చితంగా దొరకదు. ఏంటి అనుమానమా? మీరు తెలివైన వాళ్ళు, జాగ్రత్త పరులు, జ్ఞానులు అని మీకు మీరే అనుకుంటున్నారు. మీరు డాంకీలు. ఆ లాకరికి మీరు ఎంతలా బాంబు పెట్టినా గానీ అది పగలే పగలదు. దీన్ని తాళంతో మాత్రమే ఓపెన్ చేయగలమా? మౌను, తాళాన్ని లాక్కో. ఓకే పని. తమ్ముడు క్యాచ్.